ఓర్చలేనితనం. ఒక గ్రామంలో బలభద్రుడనే పేదవాడుండేవాడు. అతనికి చాలామంది పిల్లలు. బలభద్రుడు రోజూ అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి తెచ్చేవాడు. వాటిని అమ్మగా వచ్చిన చిల్లర డబ్బులతో పిల్లలకు ఇంత గంజి పోసి తాను తన భార్య కూడా ఆ గంజి తాగుతూ ఉండేవాళ్ళు. బలభద్రుడు ఎంత కష్టపడినా ఒక పూట కూడా వాడి కుటుంబానికి కడుపు నిండా తిండి ఉండేది కాదు. ఒకరోజు ఉదయం బలభద్రుడు గొడ్డలి భుజాన వేసుకొని అడవికి బయలుదేరాడు. దారిలో సన్నగా చినుకు ఆరంభమై వాడు అడవికి చేరే లోపుగా ధారాపాతంగా వాన కురవసాగింది. అదృష్టవశాత్తు అడవిలో వాడికొక పాడుపడిన చావిడి కనపడింది. వాడు అక్కడికి పరిగెత్తి చావిడి కింద నిలబడి వాన ఎప్పుడు వెలుస్తుందా అని చూడసాగాడు. కాని వాన ఎంతకీ తగ్గలేదు. ఎండు కట్టెలన్నీ తడిసిపోయి ఉంటాయి. తడి కట్టెలు తీసుకుపోతే ఎవరూ కొనరు. ఈ పూట పిల్లలకు గంజి కూడా ప్రాప్తం లేదు అని అనుకుంటూ బలభద్రుడు చావిడి చుట్టూ కలయ చూశాడు. ఒక పక్కగా వాడికొక కొయ్య విగ్రహం కనపడింది. వాడు ఆశపడి దగ్గరకు వెళ్ళి చూస్తే అది ఒక అమ్మవారి విగ్రహంలాగా తోచింది. అమ్మవారి విగ్రహమైతేనేం అయ్యవారి విగ్రహమైతేనేం అది కొయ్య విగ్రహం. వానకు తడవలేదు. పేళ్లు వేస్తే మోపుడు కట్టెలవుతుంది. అడవి అంతా గాలించినా ఇది తప్ప మరొక ఎండు కట్టె దొరికే అవకాశం లేదు. ఈ కట్టెను పేళ్లు వేసి తీసుకుపోతే 4 డబ్బులు గిట్టుతాయి. తాను భార్య పిల్లలు ఆ పూటకు ఇంత గంజి కాచుకొని తాగవచ్చు. ఈ విధంగా ఆలోచించి బలభద్రుడు గొడ్డలి ఎత్తి విగ్రహం నెత్తిన వేయబోయాడు. అంతలో విగ్రహంలో నుంచి మాటలు వినిపించాయి. ఆగు, నా తల పగలగొడతావట్రా దుర్మార్గుడా, నేనెవరనుకున్నావు అన్న మాటలు వినపడగానే బలభద్రుడు వెంటనే గొడ్డలి దించి విగ్రహానికి దండం పెట్టి, క్షమించు తల్లి, ఇందులో నువ్వున్నావనుకోలేదు. పూజా పునస్కారాలు లేని కొయ్య బొమ్మ అనుకున్నాను. కట్టెలు కొట్టుకుపోదామని వస్తే వాన వచ్చింది. అడవి అంతా తడిసిపోయింది. ఇప్పుడీ బొమ్మలోనేమో నువ్వుంటివి. ఇంకేముంది, మాకు పిల్లలకు ఈ పూట గంజి కూడా లేదు అని ఎంతో వైరాగ్యంగా అన్నాడు. ఒరేయ్, నీ బీద స్థితి నాకు అర్థమైంది. నాకు నీ మీద ఏమీ కోపం లేదు. బీదరికం ఇంతకన్నా కూడా ఘోరాలు చేయిస్తుంది. నువ్వు సుఖపడే పద్ధతి నేను చెబుతాను విను. నువ్వు ఇంటికి వెళ్ళి కొత్త కుండ తెచ్చి నా పేరు తలచుకొని దాన్ని ఉత్త పొయ్యి మీద పెట్టు. వెంటనే అందులో నీకు నీ కుటుంబానికి కావాల్సిన ఆహారమంతా ఉంటుంది. ఈనాటి నుంచి తిండికి కొరత లేకుండా మీరు మీ పిల్లలు హాయిగా ఉండండి అని విగ్రహమన్నది. బలభద్రుడు తన చేతిలో ఉన్న గొడ్డలి దూరంగా గిరవాటేసి విగ్రహం కాళ్ల ముందు సాష్టాంగపడి లేచి వాన కూడా లక్ష్య పెట్టకుండా ఇంటికి వెళ్ళిపోయాడు. తన భర్త వట్టి చేతులతో ఇంటికి రావటం చూసి బలభద్రుడి భార్య ఆశ్చర్యపోతూ, కట్టెలు కొట్టుకు రాలేదా? గొడ్డలేమైంది? ఈ పూట మనమంతా పస్తేనా అని ఆదుర్దాగా అడిగింది. ఇక మనకు కట్టెలతోనూ గొడ్డలితోనూ పనిలేదు, అమ్మవారు అనుగ్రహించింది అంటూ బలభద్రుడు భార్యకు అడవిలో జరిగిందంతా చెప్పాడు. బలభద్రుడి భార్య ఒక కొత్త కుండ తెచ్చి దానిపైన మూత ఒకటి పెట్టి దాన్ని పొయ్యి మీద పెట్టి దించింది. మూత తీసి చూస్తే అందులో సమస్తమైన ఆహారాలు, పిండి వంటలు కూడా ఉన్నాయి. భార్య, భర్తలు, పిల్లలు కూడా తమ జన్మలో మొదటిసారి సుఖంగా భోజనం చేసి పడుకొని హాయిగా నిద్రపోయారు. అది మొదలు బలభద్రుడి కుటుంబానికి తిండి కొరత లేదు. వాళ్ళు పూట పూట షడ్రసోపేతంగా భోజనం చేస్తున్నారు. వాళ్ళు తినటమే కాక ఇరుగు పొరుగు వాళ్లను కూడా పిలిచి వారికి కూడా మృష్టాన్న భోజనాలు పెడుతున్నారు. బలభద్రుడి ఇంటి పక్కనే ఇంకొక ఇల్లున్నది. ఆ ఇంటావిడ పేరు మండోదరి. జన్మలో ఎన్నడూ గంజి తప్ప ఎరగని బలభద్రుడి కుటుంబం రోజూ సుష్టిగా భోజనం చేస్తూ ఉండడం గమనించి మండోదరి, ఇంత ఉన్నవాళ్లం మాకే సాధ్యం కాదు కదా, ఈ గర్భదరిద్రులు రోజూ పిండి వంటలు ఎలా చేసుకుంటున్నారు? ఇంతలోనే వీళ్లకింత సిరి ఎత్తుకోవడానికి కారణమేమిటి అని అనుకున్నది. ఆవిడ బలభద్రుడి చిన్న కొడుకును పిలిచి, ఒరేయ్, మీ నాన్న అడవికి పోయి కట్టెలు తీసుకురావటం కూడా లేదు. ఈ వంట సరుకులన్నీ ఎలా తెస్తున్నారు? రోజు మీ అమ్మ ఇంత పెద్ద వంటలు ఒంటరిగా ఎలా చేయగలుగుతున్నది అని రహస్యంగా అడిగింది. బలభద్రుడి కొడుకు మండోదరితో నిజం చెప్పేశాడు. అడవిలో దేవత అనుగ్రహించి మాకు కుండలో అన్నీ ఇస్తున్నది. మా అమ్మ వంట చేయదు, మా నాన్న సరుకులు తీసుకురాడు అంటూ వాడు అడవిలో జరిగిన వృత్తాంతమంతా చెప్పాడు. ఇది వినేసరికి మండోదరికి పట్టరాని అసూయ కలిగింది.
ఆవిడ తలకు గుడ్డ కట్టుకొని మూలుగుతూ మూలపడుకున్నది. వంట చేయలేదు. అమ్మ అన్నం పెట్టు అని పిల్లలు దగ్గరికి వస్తే వాళ్లను తిట్టి కసిరి కొట్టింది. భోజనం వేళకి భర్త ఇంటికి వచ్చి పొయ్యి రాజకపోవటం చూసి ఏం జరిగింది అని అడిగాడు. ఏం జరిగిందా? దేశంలో అడ్డమైన వాళ్ళు దేవత అనుగ్రహం సంపాదించి పొయ్యి కూడా వెలిగించకుండా పంచభక్ష పరమాన్నాలు మెక్కుతూ ఉంటే నేను రోజల్లా ఒళ్ళు విరుచుకొని అంతులేని చాకిరీ చేయవలసి వచ్చింది అని మండోదరి అన్నది. ఆవిడ ద్వారా విషయమంతా తెలుసుకొని మండోదరి భర్త అయితే నన్నిప్పుడేం చేయమంటావు అని అన్నాడు. ఇంకా అడుగుతావెందుకు? గొడ్డలి పట్టుకుపోయి అడవిలో ఉండే అమ్మవారి తల పగలగొడతానని బెదిరించి వంట వరం పొందిరా. ఇక మీదట నేను వంట చేసేది లేదు అని మండోదరి చాలా కోపంగా అన్నది. దేవతలను ఎక్కడైనా తల పగలగొడతారా అని భర్త అన్నాడు. నీకు కొంచెమన్నా జ్ఞానం లేదు. మొక్కితే వరమియ్యని దేవత మొట్టితే ఇస్తుంది అని మండోదరి అన్నది. తన భార్య చెప్పిన ప్రకారం చేయకపోతే తనకు శాంతి ఉండదని తెలిసి మండోదరి భర్త గొడ్డలి భుజాన వేసుకుని అడవికి వెళ్ళాడు. కొంచెం వెతికిన మీదట అతనికి అడవిలో చావిడి, అమ్మవారి కొయ్య విగ్రహము కనిపించాయి. మండోదరి భర్త అమ్మవారి విగ్రహాన్ని సమీపించి గొడ్డలి ఎత్తాడు. మరుక్షణం భూమి దద్దరిల్లింది. విగ్రహం నుంచి మెరుపులాంటి కాంతి వచ్చి అతని కళ్ళు గుడ్డిగా అయిపోయాయి. ఎవరో తన్నినట్టుగా అతను పడిపోయాడు. ఆ స్థితిలో అతనికి ఒక భీకరమైన కంఠస్వరం వినిపించింది. నీచుడా, నన్నే తలమీద కొడతావట్రా, నేనెవరనుకున్నావు అని అనగానే మండోదరి భర్త వణికిపోయాడు. అతని శరీరమంతా నుజ్జు నుజ్జు అయినట్టయి మంటలెత్తసాగింది. క్షమించు తల్లి, నేరక అపరాధం చేశాను. ఈ పని చేస్తేనే నువ్వు ఆ బలభద్రుడిపైన అనుగ్రహించావు. నాపై ఎందుకు ఆగ్రహిస్తున్నావు అని అన్నాడు. బలభద్రుడు గర్భదరిద్రుడు, నువ్వు దరిద్రుడివి కావే, మరి నిన్నెందుకు క్షమించాలి అని విగ్రహం అన్నది. వాడు దరిద్రుడైతే నేను అజ్ఞానిని, క్షమించు తల్లి అంటూ మండోదరి భర్త బోర్లా పడి ఏడ్చాడు. ఒక్క షరతు మీద నిన్ను ఈసారికి క్షమిస్తాను. నేను బలభద్రుడి పాత్రలో అన్నీ వచ్చేటట్టు అనుగ్రహించాను గాని నెయ్యి ఇవ్వటం మరిచాను. పాపం వాళ్లంతా నెయ్యి లేని కూడు తింటున్నారు. కనుక నువ్వు ఇంటికి వెళ్ళి రోజు వాళ్లకు సేరు చొప్పున మంచి నెయ్యి ఇస్తూ ఉండు. అందుకు ఒప్పుకుంటే నిన్ను క్షమిస్తాను అని అమ్మవారి విగ్రహమన్నది. నీ ఇష్టం తల్లి, నువ్వేం చేయమంటే అది చేస్తాను. నా తప్పు మటుకు క్షమించు అని మండోదరి భర్త అన్నాడు. అతని బాధలన్నీ తీసేసినట్టు పోయాయి. అతను ఇంటికి తిరిగి వచ్చి జరిగిందంతా భార్యకు చెప్పి, స్త్రీ బుద్ధి ప్రళయాంతకమని ఊరికే అన్నారా? ఇక నుంచి రోజు సేరు నెయ్యి బలభద్రుడి ఇంటికి పంపుతూ ఉండు అని అన్నాడు. చేసేది లేక మండోదరి భర్త చెప్పిన దానికి అంగీకరించి ఇష్టం లేకపోయినప్పటికీ ప్రతిరోజు బలభద్రుడి ఇంటికి సేరు నెయ్యి పంపుతూ ఉండేది.